హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ముందుగా సాక్షులు వచ్చిన ఒక న్యూస్ చెప్పాలి. అది పెద్దిరెడ్డి అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. అది చూసి నాకు నవ్వు వచ్చింది. ఏకంగా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పొంగనూరు నియోజకవర్గం సరౌండింగ్స్ లో మంగళంపేట అనే ఒక ఏరియా, అడవి మధ్యలో ఒక ఫామ్ హౌస్, ఆడదాకా వెళ్ళటానికి ఏకంగా ఒక రోడ్డు. ఇలా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఈనాడులో మార్నింగ్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ అంటే మొత్తం న్యూస్ ఇచ్చారు. అది చూసినటువంటి పెద్దిరెడ్డి ఈనాడు మీద పరువు నష్టం దావా అయిపోతున్నారట. అవన్నీ సక్రమంగా ఈయన సంపాదించుకున్న భూములట. ఈనాడు విషవరాత్రులు రాస్తుందట, పచ్చమిడ పచ్చరాత్రులు రాస్తుందట. దెన్ వీళ్ళు ఎప్పుడు మాట్లాడేది అదే కదా. రియాలిటీ ఏంటి? పవన్ దెబ్బ పెద్దిరెడ్డి అబ్బా అంటూ తమ్నేల్ ఏంటి, నిజమేంటి మాట్లాడు. ఆంధ్రప్రదేశ్లో సీరియస్లీ మరలా 2024లో జగన్ రెడ్డి గారికి వచ్చినట్టయితే వైసీపీ వాళ్ళే గవర్నమెంట్ కానీ ఫామ్ చేసినట్టయితే ఐఎమ్ షూర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తీరం వెంపట, సముద్ర తీరం వెంపట ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ ఆల్మోస్ట్ దారాదత్తం చేశాడు వాళ్ళకి వీళ్ళకని. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఆల్మోస్ట్ చాలా వరకు విడిపించేసింది. అలా ఈ జగన్ రెడ్డి అటవీ భూములు, ప్రభుత్వ భూములు, అసెండ్ భూములు ఏవి కావాలంటే అవి తీసుకున్నట్టు వైసీపీలు చెప్పేవాడు. ఇక ల్యాండ్ అంటే ఏం మిగలేదు అని చెప్పేసి సైలెంట్ గా జనాలు అగ్రికల్చర్ భూములనే కదా ఇక అవి లాక్కునేవాడు. అదేమిటి డెవలప్మెంట్ అనేవాడు, కొత్త చట్టాలు తెచ్చేవాడు. ఎందుకు ఈ మాట అంటున్నా? ఏకంగా ఇడుపులపాయకు సంబంధించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళవి వేరే ఎవరెవరు అసలు 100 ఎకరాలు తీసేసుకున్నాడు. పెద్ద ఇష్యూ అయింది, కేసు అయింది, హడావుడైంది. అప్పుడు వాళ్ళకి కొన్ని భూములు తిరిగి ఇచ్చారు. అవునా కదా, క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా మన ఇట్లాగే ఇష్యూస్ వేరే భూములు అని చెప్పేసి ఇప్పుడు పెద్దిరెడ్డి ఆ ఖాతాలో. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా అన్నట్టు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి బోల్డ్ని అవినీతి అక్రమ కేసులు కదా, వీళ్ళకి అదే బాపతాయే. ఏమైంది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి. ఈ వేలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన డ్యూటీస్ ఆయనకు ఎక్కువ ఉంటాయి. దానికి ఈయనకి సంబంధించి ఏంటి, అటవీ భూములను కాపాడుకోవాలంటే మన సరస్వతి పవర్ భూములు జగన్కి సంబంధించి అందులో 25 ఎకరాలు దాదాపు విడిపించేశారు కదా. అసైన్డ్ భూములు, డీకే పట్టా భూములు, ప్రభుత్వ భూములు. అలా ఇప్పుడు ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ వైసీపీలు ఆక్రమించిన భూములకు సంబంధించి అన్నప్పుడు ఇదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట అడవులలో ఏకంగా 75.75 ఎకరాలు అటవీ భూములను ఆక్యుపై చేశాడు అని ఒక వార్త. 1952 సర్వే దాని ప్రకారం తీస్తే ఈ మంగళంపేట అటవీ భూములకు సంబంధించి ఆనుకొని 295 సర్వేలో 17.69 ఎకరాలు, 296 సర్వే దానికి సంబంధించి అరౌండ్ 6 ఎకరాలు. దెన్ 2001 సంబంధించి ఆ సంవత్సరానికి వచ్చేసరికి దీనికి కాస్త ఇంకో 42 ఎకరాలు యాడ్ అయిపోయింది. కోడికి సంబంధించి మొదట ఒక కోడే, బట్ ఆ కోడి గుడ్లు పిల్లలు ఫ్యామిలీ అయిపోయింది కదా. కోడి గుడ్లు పెట్టింది, అలాగే మేక పిల్లలను పెట్టింది, ఆవు పిల్లలను పెట్టింది, పంది పిల్లలను కనింది. లైక్ ఈ వేలో అవేంటి పిల్లలకు అంటూ ఉంటే పెరుగుతుంటాడు జాతి. భూమి కనదు కదా, చెట్లు ఇంకో చెట్లు వేస్తాయి, అది ఓకే. భూమి అంతే కదా, భూమి పెరగదు కదా. సోనబాబు చెప్పింది కూడా అదే కదా. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇండస్ట్రీల వాళ్ళు ఎదగాలనుకున్నప్పుడు సినిమాలు వచ్చే డబ్బుని భూమి మీద పెట్టండి అయ్యా, జనాలు పెరుగుతారు, భూమి పెరగదు కదా, సో రేట్ వచ్చిద్దా అని చెప్పాడు. సో అటువంటి భూమి అయితే పెరగదు కదా. కానీ ఇక్కడ ఏమైంది, ఈనాడు వాళ్ళు చెప్పింది అదే. మార్నింగ్ 2001 సంవత్సరంలో 45 ఎకరాలు దాదాపు 41 ఎకరాలు దాదాపు 40 పాయింట్ సమ్ము ఒక 41 ఎకరాలు దాదాపు వేరే ఊళ్ళకి అమ్ముతున్నట్టు. అసలు అటు భూములే లేవు, అటవీ భూములేవి. యాజ్ పర్ 1952 సర్వే 1952 ప్రకారం చూసుకున్నా కానీ, అప్పుడైనా లెక్కల ప్రకారం తీసుకున్నా కానీ అక్కడ భూములు లేవు. ఏకంగా వేరే వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళకి అమ్మినట్టు ఇంకో 41 ఎకరాలు. ఇప్పుడు ఆ లెక్కలు ఎంత తీస్తే అంతకుముందు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఈ 17.69 ఎకరాలు, సారీ 23.69 ఎకరాలు, ఇప్పుడు వచ్చేసి 41 పాయింట్ సమయంతో మొత్తం తీస్తే 75.75 ఎకరాలు చేస్తుంది. సరే 75 ఎకరాలు.
75 ఎకరాలు మంగళపేట దగ్గర ఉంటే ఇది అడవిలో వీళ్ళ భూములు. అక్కడికి మరలా మొత్తం చుట్టూ అడవే. మరి మధ్యలో ఎట్ట వ్యవసాయ భూమి వచ్చింది? మధ్యలో ఎట్ట రిజిస్ట్రేషన్ భూములు వచ్చాయి. భూమికి అయింది, వచ్చాయి. దెన్ ఇక మార్కెటింగ్ శాఖ సంబంధించేసి నిధులతో రోడ్లు అడవిలోకి, మళ్ళీ లోపల ఆ ఎకరాల్లో వచ్చేసి 15 నుంచి 20 అడుగులు ఎత్తున్న ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద పాకలు, మధ్యలో పెద్ద ఫామ్ హౌస్. ఇన్ని సమస్యలు ఇది కందడం నాకైతే నిజంగా. అడవి మధ్యలో ఫామ్ హౌస్ ఏంది, అటవీ భూములు వచ్చేసి రిజిస్ట్రేషన్ భూములు అయిపోవటం ఏంటి, ఆ అడంగల్లో వచ్చేసి పక్కగా వేలదన్నట్టుగా దాన్ని ఏమంటారు మరలా 295/1, 295/B, 295/C మొత్తం సబ్ డివిజన్ అన్నట్టుగా చేసేసి ఇదిగో వీళ్ళకి అక్కడ ఇక్కడ అని చెప్పేసి భూములు చూపిస్తా ఉన్నారు. పెద్దిరెడ్డి ఇప్పటికి ఏమంటున్నాడు, అది మా భూములు అంటున్నాడు, రిజిస్ట్రేషన్ చేయించా అన్నాడు. గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం విచారణ చేయాలి, ఎంక్వైరీ వేయాలి, చేసి అప్పుడు అది చెప్పాలి అటవీ భూములు ఏ రకంగా రిజిస్ట్రేషన్ భూములుగా మారాయి, అండ్ అవి వచ్చేసి వీళ్ళకి ఎలా వచ్చాయి, అండ్ గవర్నమెంట్ అసలు అప్పుడు ఏం చేసింది ఏంటని. ఎప్పుడులోపు ఇదంతా జరిగింది, మధ్యలో వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వాలు మారినా కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఎందుకు బయటపడుతుంది. పవన్ గారు చాలా సీరియస్గా ఉన్నాడు. లోకల్ గా ఉన్నటువంటి ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మొత్తం కూడా వెళ్ళి మొత్తం చెక్ చేయండి, అన్ని బయట పెట్టండి అని చెప్పేసి అన్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నిజంగా ఆ ఊహే భయంకరం ఉంది ఇప్పుడైతే నాకు. ఏది మరలా వైసీపీ వస్తే, మరలా జగన్ ముఖ్యమంత్రి అయితే అసలు ఆ ఊహ కూడా రాకూడదు అనమాట ఇంకా.